సార్, వివేక కేసులో మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ విచారణకు అవసరం లేదు అని చెప్పి నిన్న ఒక తీర్పు వచ్చింది సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? సునీత గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు కదా, ఆ తీర్పుని ఎట్లా చూడాలండి? వాస్తవానికి సుప్రీంకోర్టులో సునీత గారు పిటిషన్ వేసినట్టున్నారు. అంటే విచారణ పరిధిని పెంచాలని, అంటే ఇంకా కొంతమందిని విచారిస్తేనే సంపూర్ణత వస్తుందనే యాంగిల్లో వారు కొన్ని అంశాలు, కొన్ని పేర్లు చెప్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది, లోయర్ కోర్టులో, ప్రైమరీ కోర్టులో మీరు మీకున్న అప్పీల్ ఏంటో చెప్పండి అని చెప్పింది. ఆ మేరకు సిబిఐ కోర్టులో సునీత గారు ప్రస్తావించారు. మొదటి నుంచి వారు బహిరంగ ఏదైతే మాట్లాడుతున్నారో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలనే కోరిక మొదటి నుంచి వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే బేసిక్గా తగిన ఆధారాలు లేకుండా కేవలం మనకున్నటువంటి అలిగేషన్స్, నమ్మకాలు ఆధారంగా ఎవరిని విచారించమంటే వాళ్ళందుకు కోర్టు ఏం విచారించదు. విచారణ పరిధిలో వాళ్ళు తీసుకురామన్న పేర్లు, వాళ్ళు వీళ్ళు తీసుకురామన్న పేర్లు చేసుకుంటూ పోతే కుదరదు. విచారణ పరిధిలో ఇప్పటికే చాలా రోజులు విచారించారు కాబట్టి ఇప్పటి వరకు విచారించిన వాళ్ళని ఆధారంగా చేసుకొని కొత్త పేర్లు యాడ్ చేయొచ్చు. వాళ్ళు చెప్పే పేర్లు, వాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాలు లేదా ఎవిడెన్స్తో కొన్ని అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా విచారిస్తే మరింత మనకు సమాచారం వస్తుంది, లేదా వీళ్ళ పాత్ర ఉందేమో అనుమానం, నిర్ధారణ ఇవన్నీ చేయొచ్చు. అది కోర్టు చేసుకుంటుంది, విచారణ సంస్థ తేలుస్తుంది. కానీ సునీత గారు మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి గారిని కానీ జగన్ గారిని, ఈ మొత్తం కేసుల విషయంలో అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఇంకా చాలా మంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పరిధిలో తీసుకురావాలనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. దీన్ని ప్రైమరీగా కోర్టు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం సునీత గారి యొక్క అప్పీల్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఒకరిద్దరు వ్యక్తులను విచారణ చేయండి అనింది. అంటే దస్తగిరో సంథింగ్ ఎవరో XYZ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వివేకానంద దగ్గర మర్డర్ కేసులో, వారు ఫోన్ కాల్స్ కొన్ని ఆ సందర్భంలో వాళ్ళకి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా విచారించాలనే మాట కోర్టు పాజిటివ్గా తీసుకుంది. కానీ మీరు ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్ గారిని ఇన్వాల్వ్ చేయాలంటే, విచారించాలని పరిధిలో తీసుకోవాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కేవలం మన అనుమానాలే ప్రామాణికం కాదు కదా. లేదా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళకి, లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి బంధుత్వాల్లో తెలిసిన వ్యక్తి అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేస్తాం ఆ కేసులో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు వివిధ కేసుల్లో ఉన్నారు. మద్యం కేసులో కావచ్చు, లేదా ఇతర కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా కోర్టు భావిస్తుంది, విచారణ సంస్థ భావిస్తుంది, విచారిస్తూ ఉంది. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వ్యక్తులే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళే. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో అంతా ముద్దాయం చేసేస్తామా? ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అందులో ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, మల్టిపుల్గా వందల వేల మందితో సంబంధాలు ఉంటాయి, లీడర్షిప్ వహిస్తుంటారు. వాళ్ళు తప్పు చేయొచ్చు, లేదా తప్పు చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కోవచ్చు. ప్రతిదానికి జగన్ గారు తెలుసు కాబట్టి ఆయన పేరుని లాగేస్తే ఎట్లా? పైపించి వివేకానంద రెడ్డి గారిని హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? పైపించు ఆయన ఇష్టపడి తీసుకున్న వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోటీ కాదు వివేకానంద రెడ్డి గారు, అసట్టుగా భావించాడు. వారు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టే సమయంలో వారి తల్లి విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డికి ఆపోజిట్గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అవన్నీ కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారంటే, చిన్న అన్న తనకు అండగా ఉంటాడు అని అసట్టగానే తీసుకున్నాడు. ఆయన మధ్యలో ఎమ్మెల్సీగా నియమించారు, దురదృష్టవశాత్తు ఓడిపోయారు. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా తీసుకున్న వ్యక్తి పట్ల నెగిటివ్ అభిప్రాయం ఎందుకు ఉంటుంది? వివేకానంద రెడ్డి గారు జగన్ గారికి ఏమైనా పోటీనా? కాబట్టి అనవసరమైన చర్చని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక రాజకీయ కోణంతో చేశారు. దానితోడు సునీత గారు కూడా, వారి కుమార్తె కూడా కొన్ని ఆరోపణలు పరోక్షంగా ప్రత్యక్షంగా చేయడం, కడప ఎన్నికల్లో అదే ప్రధాన అంశంగా చేయడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయిండొచ్చు. ఏదైనప్పటికీ వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదన్న ఆలోచన కోర్టుకు వచ్చినట్టుంది వస్తున్న సమాచారం ప్రకారం. అది చాలా సహేతుకమైంది కూడా. కేవలం రాజకీయ కారణాలతో మన ఇష్టాలను ఆధారంగా చేసుకొని పెడితే కోర్టులు అలా స్పందిస్తే మంచిది. ఎవరెవరో ఇప్పుడు జగన్ గారు నాకేం సంబంధం, ఎందుకు నన్ను దీంట్లో అన్వాళ్ళు చేస్తారు, మా చిన్నాన్నే కదా ఆయన, ఈ రెండు వైపులు రెండు కన్నులు లాంటి వాళ్ళు. అవినాష్ రెడ్డి గారు ఒక కన్ను, ఒక బద్వర్తం, సునీత గారు సోదరి వయసు. కాబట్టి అందరూ నాకు రెండు కన్నులు, వాళ్ళని నేనెందుకు ఒకరిని ఇబ్బంది పెడతాను అసెంబ్లీలో మాట్లాడారు. అప్పుడు దానికి పెద్ద విలువ ఇలేదు. కానీ ఈరోజు కోర్టే ఆ మాట, అంటే జగన్ గారికి విచారించాల్సిన అవసరం లేదని కోర్టే చెప్పడం ద్వారా, ఆ రోజు జగన్ గారు ఇన్ని రోజుల పాటు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది ఈరోజు కోర్టు చెప్పడం ద్వారా కొంచెం
విశ్వసనీయత, సార్వజనీయత వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగానే జగన్ గారి విషయంలో చూడాలి.